ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ శ్రీదేవి గారు ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆమెకు 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఆమె కూడా భాగస్వామి. నెక్స్ట్ ఇది ఇంకా బాగా చేసే విధంగా ఆమెకు కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు అమ్మ ఆశీస్సులు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు కూడా ఆమె ఎంతో సహకరిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీ అందరి కోసం చేస్తానండి. ఇది ముగ్గుల పోటీ, ఇది నేను 2సారి ఇలా కార్యక్రమం చేపడుతున్నాను. మీకు తెలుసు మన ఛానల్లో ఎక్కువ హెల్పింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం. ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో అక్కడ శ్రీదేవి మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేస్తుంది. ఉన్నంత వర్క్లో కూడా నేను అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో ఇక నుంచి ఇంకా భగవంతుడు ఇంకా ఎక్కువ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తే కనుక ఇంకా ఎక్కువ మందికి నేను మీ అందరికీ చేరువగా ఉండి సహాయ సహకారాలు అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కార్యక్రమం అంతా లైవ్లో వస్తుందండి. చూడండి, ఎంఎస్ శ్రీదేవి లైవ్లో వస్తుంది. సో టైం స్టార్ట్ అండి. రెడీ అన్నా ఫ్రెండ్స్? అందరూ చేతులు ఎత్తండి. రెడీ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, 3, 2, 1 స్టార్ట్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. మన ఎంఎస్ శ్రీదేవి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభిమానులకి కూడా నిజంగా నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువేనండి. ఎందుకంటే ఇక్కడ నేను చిన్న వీడియో పెట్టగానే ముగ్గులు ఈవెంట్ ఉంది, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి పాల్గొనండి అనగానే కొన్ని వందల మంది కాల్స్ నాకు చేయడం జరిగింది. కాకపోతే దూరంగా ఉండే వాళ్ళని నేను ఎంకరేజ్ చేయలేదండి. ఎందుకంటే చాలా దూరంగా ప్రయాణాలు చేసి ఈవెన్ నాకు ఖమ్మం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఇలా హైదరాబాద్లో లోపల విలేజెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని కాల్స్ చేశారంటే నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది. నా వీడియోకి ఎంతమంది స్పందించడం, నిజంగా నేను ఇంత రిజల్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పెట్టిన 3 డేస్కే కొన్ని వందల మంది కాల్స్ వచ్చాయండి. కానీ అందులో కొంతమందిని మనకి దగ్గరగా మినిమం 1 అవర్ 2 అవర్స్ జర్నీ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం రమ్మనటానికి ఇష్టపడ్డాము. రాజమండ్రి నుంచి కూడా కొంతమంది వస్తే టైము మీకు కలిసి వస్తుందో లేదో, మళ్ళీ మీ ట్రావెలింగ్ అవన్నీ కూడా ఉంటాయని నెమ్మదిగా వాళ్ళకి సర్ది చెప్పడం కూడా జరిగింది. కొంతమంది ఇష్టపడిన వాళ్ళు, నన్ను చూడడానికి రావాలనుకున్న వాళ్ళు రిస్క్ చేసి కూడా రావడం జరిగింది. చాలా మంది నేను వద్దని చెప్పానండి సున్నితంగా. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి వాళ్ళకి ప్రైజ్ మనీ రాలేకపోయినా, నేను వాళ్ళతో టైం కేటాయించకపోయినా మళ్ళీ ఫీల్ అవుతారు కదా అని మ్యాక్సిమం నేను జర్నీ దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రం నేను ఎంకరేజ్ చేశాను. చూశారు కదా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారు అంటే, అసలు ఇందులో నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరు, అక్కడ లోకల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నేను కనిపెట్టి తెలుసుకోవటానికి కూడా చాలా టైం పట్టేసింది. పాపం చాలామందిని పలకరించలేకపోయాను. చాలామంది నా కోసం ముగ్గు గెలవకపోయినా పర్వాలేదు మేడం, ప్రైజ్ మనీ రాకపోయినా పర్వాలేదు మేడం, మిమ్మల్ని చూస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది అక్కడ నన్ను ఆపేసి వాళ్ళతో సెల్ఫీలు తీయించుకొని, ఇదే నాకు పెద్ద ప్రైజ్ మేడం, నాకు ప్రైజ్ మనీ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మీరు నాకు టైం ఇచ్చారు, ఇదే చాలు అనుకుని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అనుకొని నా కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నా వాళ్ళకి నేను అసలు టైం ఇవ్వలేకపోయానండి. పరిస్థితి అలాంటిది. సో సారీ అండి. అయితే ఎనీహో ప్రోగ్రామ్ అయితే ఫైనల్లీ సక్సెస్ అయింది. చాలామంది అయితే మన ఓల్డ్ ప్రాపర్టీస్ని మీన్స్ అంటే తిరగళ్ళు కానివ్వండి, రుబ్బురోలు కానివ్వండి, రోకల బండ, సన్నకళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యూట్ ప్రాపర్టీస్ని కూడా పెడుతూ మన ఓల్డ్ ట్రెండ్ని తీసుకురావడం జరిగింది. అలాగే మట్టి కుండలు, చెరుకులు, ఇలా రకరకాల ప్రాపర్టీస్తో అందరినీ ఎంత బాగా ఆకర్షించారో. ముగ్గుల్లో ఇవి స్పెషల్ ఐటమ్స్గా ప్రాపర్టీస్ని పెట్టి స్పెషల్ లుక్ వచ్చేటట్టు చాలామంది బాగా అలంకరించారు. ముగ్గుకి తగ్గట్టుగా చాలామంది కలర్ కాంబినేషన్స్తో అద్భుతంగా ఇలాంటి ప్రాపర్టీస్ని పెట్టి ఒక్కసారిగా మన ఓల్డ్ ట్రెండ్ని గుర్తు చేశారు. ఈ ఐటమ్స్ అన్ని పెట్టి వాటితో కూడా ఈ ముగ్గుకి స్పెషల్ ఆకర్షణ కలిగించేటట్టు చేశారండి. చాలామంది భక్తితో ఈశ్వరుడిని తీసుకొని వచ్చింది ఒక అమ్మాయి అయితే, చిన్న పాప అండి. బ్లాక్ శివలింగాన్ని మొత్తం చుట్టూ కూడా బ్లాక్ని, అసలు బ్లాక్ కాంబినేషన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అలాంటిది బ్లాక్ కాంబినేషన్తో ఒక 2-3 బ్లాక్ కాంబినేషన్స్తో, అందులో ఒకరు 2nd, 3rd ప్రైజ్ ఏదో కొట్టినట్టు కూడా ఉన్నారు. మంచి భవిష్యత్తు ఉంటుందిరా చిన్నారు తల్లి, నీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. ఆల్ ది బెస్ట్ బంగారం. శివుడి కోసం ఆయన రూపాన్ని అక్కడ తీసుకొని వచ్చావు, బట్ శివుడు నీకు తప్పకుండా ఏదో ఒక విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు నాన్న. ఇలా ఒక్కరు కాదండి, చాలామంది అమ్మవారిని తీసుకొచ్చారు. వెంకటేశ్వర స్వామిని కూడా, ఆయన స్వరూపాన్ని కూడా చాలా చక్కగా చాలామంది దీపాలతో కూడా రూపాన్ని చూపించారు. చాలామంది విష్ణు చక్రాన్ని ఆధారం చేసుకుని చాలా మంచి ముగ్గులు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ కొంతమంది గెస్టులను పిలిచానండి. ఇన్ని ముగ్గులు వేసినప్పుడు నేను ఒక్కరిని జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇక్కడ చాలా మంది కొంచెం సీనియర్స్ నేను పిలవటం జరిగింది. డాక్టర్స్ని, టీచర్స్ని కూడా కొంతమందిని జడ్జి చేయడానికి అని చెప్పి పిలవటం జరిగిందండి. ఫైనల్గా ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజులకి కొంతమంది హెల్ప్ కూడా అడిగాను. అండ్ ఫైనల్లీ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగానే, ఇంకా తప్పదు, జడ్జిలుగా వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకి నేను అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ ప్రకారంగానే నేను నడుచుకోవాలి. కాబట్టి వాళ్ళ సెలక్షన్ మేరకు కొంతమందిని నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజుల కిందన వాళ్ళని ఎంపిక చేసి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేద్దామా అన్నంత కాన్సెప్ట్తో, మంచి మంచి కాన్సెప్ట్తో చాలామంది సిస్టర్స్ అయితే చాలా అందమైన ముగ్గులు వేశారు. యాక్చువల్గా అందరికీ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవచ్చు, బట్ అక్కడ ఫస్ట్ ప్రైజ్ మనీ ఒకరికే ఉంటుంది కాబట్టి ఇంకా జడ్జిల నిర్ణయాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇంకా తప్పక వాళ్ళ నిర్ణయాలకి కొన్ని వదిలేసానండి. ఈసారి మాత్రం అసలు ఏమాత్రం కొంచెం బాగా వేసినా అందరికీ కూడా మ్యాక్సిమం నా తరపున ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చే వెళ్ళాలి. ఎందుకంటే ఎంతెంత టైం కేటాయించి ఎంత మంచి ముగ్గులు వేశారు ఒకసారి చూడండి. ఇంత కళ్ళు చెదిరే ముగ్గులు వేస్తే అసలు ఎవరికైనా అయ్యో వీళ్ళకి ప్రైజ్ ఇవ్వకూడదు అనుకునేటట్టు ఉన్నాయా? అసలు అందరికీ ప్రైజ్ ఇవ్వాలి అన్నట్టుగానే ఉంది. ఫస్ట్ టైం అండి నేను వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యానని చెప్తున్నాను కదా, సో అందువల్ల కొంత నా చేతిలో లేకపోయింది. నెక్స్ట్ టైం మాత్రం నేను చాలా బాగా అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మంచి గిఫ్ట్తోనే రిటర్న్ పంపించే అవకాశాన్ని నేను ఏర్పాటు చేస్తాను తప్పకుండా. ఈసారి అయితే నెక్స్ట్ వచ్చిన ప్రతి ఒక్క సోదరికి కూడా ఎంత దూరం నుంచి మీరు వచ్చినా నేను యాక్సెప్ట్ చేయడానికే నేను సిద్ధపడి ఉంటానండి. అందరికీ మ్యాక్సిమం ఉన్న దానిలో ఏదో ఒక నా చారిటీ తరపున హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మన సాంప్రదాయాలని మనం గౌరవించుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఇది మన సంస్కృతి, సాంప్రదాయం. పండగల టైంలో ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసే అవకాశం మీరు అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అయ్యేటట్టుగా, ఇది మన భారతీయ సంస్కృతి కదా, మనం ఇందులో పాలు పంచుకోవాలి, పండగకి మనం ఆనందాన్ని నింపుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో మీరు అందరూ కూడా ఇంత దూరం వచ్చినందుకైనా మీకు ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇవ్వాలి. ఇంత అందమైన ముగ్గులు వేయడం అనేది ఎంత టాలెంట్ ఉంటేనే కానీ ఈ అద్భుతాన్ని, ఒక క్రియేషన్, ఒక రూపాన్ని క్రియేట్ చేయటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మన సంస్కృతిని మరొక్కసారి ముగ్గులు వేసి మైమర్పించారు. ముగ్గులు వేసే నైపుణ్యం మీకు ఉన్నందుకు గాను, దేవుడు మీ చేతికి ఇంత అద్భుతమైన క్రియేషన్ ఇచ్చినందుకు గాను మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన సంస్కృతిని మీ చేతుల్లో అద్భుతమైన ముగ్గుల ద్వారా ప్రదర్శించడం అనేది సామాన్యమైన విషయం కాదు. కాకపోతే కొంచెం అక్కడ ఉన్న క్రౌడ్ వల్ల నేను మిమ్మల్ని కొంచెం తక్కువ రిసీవింగ్ అనేది చేసుకున్నానేమో అని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరినీ పలకరిస్తూనే వెళ్ళానండి. ఎక్కడైనా ఒకరిద్దరిని అయితే మిస్ చేసుకున్నానేమో. మీకు తెలుసు అక్కడ పరిస్థితి, ఆ వాతావరణం ఎలా ఉందో కూడా మీకు తెలుసు. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కొంచెం టైమింగ్స్ తేడా అయ్యాయి. నా చేతుల్లో కొంత లేకపోవటం వలన టైమింగ్ అనేది చిన్న మిస్టేక్ అనేది జరిగింది. మరి అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఎమ్మెల్యే, ఎంపీ, సిపిలు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ని బట్టి కూడా అక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి కొంచెం కాలయాపన అనేది కొంచెం జరగటం వల్ల పాపం మీకు నేను టైం కేటాయించలేకపోయాను. అది తప్పితే మిగతా అన్ని విధాలుగా కూడా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయ్యిందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ముగ్గులు అయితే చూసారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మీరందరూ ఎంకరేజ్ చేయబట్టి మన ఈవెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యింది. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే చూడండి, మరి ఫస్ట్ ప్రైజ్ ఏ ముగ్గుకు వచ్చింది, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఎవరికి వచ్చింది అనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఇంత జనాన్ని అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా సంతోషం. సంక్రాంతి ఇంకా 2 రోజుల ముందు కాదు, మన కళ్ళ ముందే కనిపించినట్టుగా ఉంది. దానికంటే ముఖ్యంగా మన వేదిక పైన ఉన్న గెస్టులను చూస్తే ఆ సంబరం ఇప్పుడే కన్నులకి విందుగా కనబడుతుంది. ముఖ్యంగా సిపి గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా ఫ్రెండ్లీ, ఇలా సిపిని నేను ఇప్పటి వరకు ఒక కమిషనర్ని ఈ స్థాయిలో నేను చూడలేదండి. ఇంత ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కరిని కూడా చిన్న స్థాయి, పెద్ద స్థాయి, క్యాడరు అలాగేం చూడరు. సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి అని ఫ్రెండ్లీగా అందరితో కూడా మూవ్ అయిపోతారు. మీకు తెలుసా ఇప్పటివరకు ఏ కమిషనర్ ఫోన్ నెంబర్నైనా, ఎవరి ఫోన్ నెంబర్ అయినా మనకు తెలుసా? బట్ ఈ నెంబరు పబ్లిక్లో ఎప్పుడు అనౌన్స్ చేస్తూనే ఉంటారు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా బయట నిల్చోబెట్టడం కాదు, 1 by 1 సమస్యను అందరినీ ఒకే రీతిలో ట్రీట్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి కమిషనర్
ప్రతి స్టేట్లో కూడా ఉండాలి. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా సమస్యలతో కొంతమంది సతమతం అవుతూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలి, సమస్యకి పరిష్కారం ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారండి. బట్ ఈ సిపి గారు ఉన్నారంటే ఎంత టైం అయినా కేటాయిస్తారు, ఎవరికైనా సహాయం అందించడానికి. ఎనీ టైం ఫోన్ చేస్తే ఎవరైనా తీస్తారండి, కానీ తీస్తారు. సమస్య ఏంటో అడుగుతారు, అవతల వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి పలానా సమస్యతో పలానా వ్యక్తి వచ్చారు, వారి సమస్య ఏంటో క్లియర్ చేయండి అని చెప్తారు. అంత ఓపికగా ఈ రోజుల్లో ఎవరున్నారు? ఇది కదా అసలైన సేవ. సో చాలా సంతోషం అండి మీ సేవా దృక్పథం. మీలాంటి వాళ్ళని చూసి మేము నిజంగా చాలా గర్వపడాలి. ఎంత స్థాయిలో ఉన్నా కూడా చాలా తగ్గి ఉన్నారు, అందరికీ అందుబాటులో ఉన్నారు. సార్ మీలాంటి కమిషనర్లు ప్రతి స్టేట్లో కూడా ఉండాలని, అందరికీ సహాయ సహకారాలు అందించాలని, ఆ భగవంతుడు మీకు సంతోషం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు నా కార్యక్రమానికి ఇదివరకు చలివేంద్రాన్ని కూడా వచ్చారు సార్, మీరు మా మధ్యకి తాగారు చలివేంద్రంలో, చాలా బాగుందని స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మీరు మీ స్టేట్మెంట్తో దాదాపు 5-6 నెలలు చలివేంద్రాన్ని మేము నడిపించేసాము. అవ్వండి సార్, వెనకతలు చలివేంద్రం నడిపిస్తున్నాం. సో మీరు వచ్చారు సార్ మా చలివేంద్రానికి, మీకు గుర్తుందో లేదో. చాలా సంతోషం. వచ్చిన అతిథులందరూ కూడా మా విలువైన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. చాలా చక్కగా మహిళలు ముగ్గులైతే నిజంగానే రంగవల్లికలు అంటే నిజంగా దింపేశారండి. మీ కష్టం అందులో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. తప్పని పరిస్థితుల్లో కొంతమందికి ప్రైజ్ మనీ ఇవ్వాలి కాబట్టి మిగతా వాళ్ళు ఎవ్వరూ డిసప్పాయింట్ కాకండి. ఆల్ ద బెస్ట్ అమ్మా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి పండగ ఈ రోజు ఎలా అయితే ఆనందంగా ఉన్నారో ప్రతి పండగ కూడా ప్రతి ఇంట్లో ఇవే సంక్రాంతి వెలుగులు మీ ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోసినటువంటి శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ శ్రీదేవి గారిని కూడా సన్మానించాల్సిందిగా సిపి గారిని కోరుకుంటున్నాం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి అనమాట. కానీ తప్పని పరిస్థితిలో ఒక్కొక్క పాయింట్ 0.1లో కొంచెం బెటర్గా ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారండి. ఇప్పుడు చెప్పాం, లాస్ట్లో చెప్తాం ఫస్ట్ ప్రైజ్. ప్రజెంట్ అయితే 5th ప్రైజ్కి రెడీగా ఉండండి. నెంబర్ సిపి గారు అనౌన్స్ చేస్తారు. సార్ 5th ప్రైజ్ నంబర్ 281. చెప్పేస్తాము. 4th ప్రైజ్ నెంబర్ వచ్చేసి ఎమ్మెల్యే గారు చెప్తారండి. 270. 4th ప్రైజ్ గెలుచుకున్నారు. చాలా చక్కగా వేశారమ్మా, కంగ్రాచులేషన్స్. థర్డ్ ప్రైజ్ అండి. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 303. ప్రైజ్ మనీ 20,000 రూపీస్ తల్లి. రెండో బహుమతి 173. 173. మొదటి బహుమతి 13. ఫస్ట్ ప్రైజ్ 13. 50,000 ప్రైజ్ విన్నర్ 13 సీరియల్ నంబర్ మీరు గెలుచుకున్న తల్లి 50,000 రూపాయలు. ఫస్ట్ ప్రైజ్